వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే 10th క్లాస్ తర్వాత మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, అసలు ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి, ఎలాంటి ఎడ్యుకేషన్ మనం పొందొచ్చు, ఏ విధంగా మనం మన యొక్క బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ మన యొక్క పిల్లల్ని కానీ మన యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నటువంటి మీరు ఎంకరేజ్ చేసేటువంటి స్టూడెంట్స్ని కానీ మనం గైడ్ చేయడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో చాలా మంది ఇంకా డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ అసలు 10th క్లాస్ అయిన తర్వాత జనరల్ గా ఎక్కువ మంది వెళ్తున్నది ఏంటంటే మన ఏపీలో అయితే ఇంటర్మీడియట్ 11th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ కి వెళ్తున్నారు. ఓకే, ఆ ఇంటర్మీడియట్ లో గ్రూప్ అనేది మన ఇష్టం, అదొకటి ఫస్ట్ స్టెప్. సెకండ్ చాయిస్ వచ్చేసరికి పాలిటెక్నిక్, అంటే 3 years డిప్లొమా. ఈ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 2 years ఉంటుంది. పాలిటెక్నిక్ డిప్లొమా 3 years, కొన్ని కోర్సెస్ 3.5 years ఉంటాయి. నెక్స్ట్ పారామెడికల్ డిప్లొమా. పారామెడికల్ డిప్లొమా అంటే మెడికల్ కి సంబంధించి ఫస్ట్ రెండు కూడా ఇంటర్మీడియట్ డిప్లొమా, అది ఓకే. డిప్లొమా అనేది ఇంటర్మీడియట్ కి సంబంధించి, పాలిటెక్నిక్ డిప్లొమా అనేది ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ పారామెడికల్ డిప్లొమా అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టెక్నికల్ జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అది కూడా నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొక ఆపర్చునిటీ. తర్వాత ఫోర్త్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఐటీఐ. ఐటీఐ కోర్సెస్ 2 years కోర్సు. తర్వాత కొన్ని జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి, అదొకటి. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళాల్సిన పని లేదు, డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ మనం కంప్లీట్ చేయొచ్చు. తర్వాత అప్రెంటిస్షిప్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. కొన్ని ఆర్గనైజేషన్స్ 10th క్లాస్తోనే ట్రైనింగ్ అనేది ఇస్తారు, దాని నుండి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనం కొన్ని జాబ్స్ కూడా, గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్, రైల్వే, డిఫెన్స్ జాబ్స్, తర్వాత ఇండియన్ పోస్టల్స్, వీటిలో వస్తాయి. ఓకే, వాటి అన్నిటి గురించి కూడా పూర్తిగా నేను చెప్తాను. 10th క్లాస్ కనుక కంప్లీట్ అయిపోతే, మీ పిల్లలది కానీ 10th క్లాస్ కంప్లీట్ అయిపోతే ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుని మీరు నిర్ణయం తీసుకుని, ఇక్కడ ఫస్ట్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి చూద్దాం. ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో మీరు ఏం డిసైడ్ అవ్వాలి అంటే గ్రూప్ అనేది డిసైడ్ అవ్వాలి. ఓకే, గ్రూప్ డిసైడ్ అయితే, గ్రూప్ అంటే ఎంపీసీనా, బైపీసీనా, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఓకే, నెక్స్ట్ హెచ్ఈసి, ఇలా కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ సోషల్ సబ్జెక్ట్ సంబంధించి, ఓకే, ఇదేమో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. బైపీసీ బయాలజీ, బాటనీ. ఈ రెండు కూడా సోషల్ సబ్జెక్ట్ సంబంధించి మీరు గనక ఏ సబ్జెక్ట్ లో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారో డిసైడ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నారా, బయాలజీలో ఇంట్రెస్ట్ ఉన్నారా, సోషల్ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉన్నారా? మ్యాథమెటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నటువంటి గ్రూప్ తీసుకోండి. ఓకే, స్టూడెంట్ ఇంట్రెస్టే, మీరు ఎందులో స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది. నెక్స్ట్ బైపీసీ అయితే ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్ లో సైన్స్ సబ్జెక్ట్ లో మీరు స్ట్రాంగ్ గా ఉంటే కనుక బైపీసీ తీసుకోండి. సోషల్ సబ్జెక్ట్ లో కనుక స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఈ బ్రాంచెస్ లో ఏదో ఒకటి తీసుకోండి. అయితే ఈ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ రెండిట్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కామన్ గా ఉంటుంది. మారేది ఏంటి అంటే మ్యాథమెటిక్స్, బయాలజీ, ఆ రెండు సబ్జెక్టులే డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. మీ యొక్క ఇంటర్మీడియట్ ఏదో వీటిల్లో మీరు ఒక చాయిస్ తీసుకుంటారు, అది కంప్లీట్ అవుతుంది. వాటిల్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా ఇప్పుడే ఒకసారి ఆలోచించుకోండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేజర్ గా మనం చేసేది ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలి.
గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అన్నమాట. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. అది కొన్ని 3 ఇయర్స్ ఉంటుంది, కొన్ని 4 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది, కొన్ని 5 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది. ఈ 5 ఇయర్స్ డిగ్రీలోకి వచ్చేసరికి బోత్ నార్మల్ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ పీజీ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ 4 ఇయర్స్ లోకి వచ్చేసరికి 4 ఇయర్స్ అంటే బీటెక్. బీటెక్ సంబంధించినటువంటిది 4 ఇయర్స్. ఇది వచ్చేసరికి జనరల్ డిగ్రీ, మీరు రెగ్యులర్ గా చూసేటువంటి బిఎస్సి, బీకామ్ వాటికి సంబంధించినటువంటి అంశం. 4 ఇయర్స్ వచ్చేసరికి బీటెక్. 5 ఇయర్స్ వచ్చేసరికి బీటెక్ ప్లస్ పీజీ రెండు కూడా కాంబినేషన్ తో వచ్చేది 5 ఇయర్స్ అన్నమాట. సో ఇది డిగ్రీ. ఎంపీసీ చదివితే దానికి సంబంధించినటువంటి డిగ్రీ చేయొచ్చు, బైపీసీ చదివితే దానికి సంబంధించిన డిగ్రీ అలా చేయొచ్చు. ఒక ఎంపీసీ చదివితే డిగ్రీ చేయొచ్చు లేదా బీటెక్ చేయొచ్చు. ఓకే. సో వాటిలో ఏంటి అంటే కొన్ని ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. మనం ఏపీలో జనరల్గా ఏంటి, ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వెళ్ళాలి అంటే, లేదా ఇంటర్మీడియట్ నుంచి మెడిసిన్ కి వెళ్ళాలి అంటే మనకి ఎంసెట్ ఒకటి ఎక్కువగా రాస్తాం. ఎంసెట్ ఒకటి. తర్వాత బైపీసీ వాళ్ళైతే ఇప్పుడు నీట్ అనేది రాస్తున్నారు. ఓకే. సో ఈ రెండిటికి ఎక్కువ వెళ్తా ఉంటారు. సో ఇదేంటి, ఈ ఎంసెట్ అనేది మన యొక్క స్టేట్ లెవెల్లోనే, ఏపీ ఆంధ్ర లెవెల్లోనే కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్. అంటే మీ యొక్క అడ్మిషన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో మాత్రమే మీరు జాయిన్ అవుతారు బీటెక్. ఓకే. బీటెక్ అగ్రికల్చర్ కావచ్చు లేదా ఇంజనీరింగ్ కావచ్చు. అవి కాకుండా మీరు ఈ బ్రాంచెస్ డిఫరెంట్ ఉంటాయి. అంటే మీరు ఇక్కడ మెడిసిన్ చేయడానికి లేదా ఇంజనీరింగ్ చదవటానికి లేదా జనరల్ డిగ్రీ చదవటానికి కూడా ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో అలాంటి క్రమంలోనే ఇక్కడ ఏఐఈఈఏ ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, ఐ కేర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది జనరల్ డిగ్రీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఏఐఈఈటి అంటే డిజైన్ కి సంబంధించి, అంటే ఆర్కిటెక్చర్ అలాంటివి ఉంటాయి. ఎయిమ్స్ అంటే మెడిసిన్ కి సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో. నెక్స్ట్ ఏఐపివిటి అంటే వెటర్నరీకి సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఏఐటి ఆర్మీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్. నెక్స్ట్ బిట్సాట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్. క్లాట్ అంటే లాక్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్. అలానే సిఎంఐ, సియు సెట్, డిఏటి, ఎఫ్డిడిఐ, హెచ్ఎస్డబ్ల్ఈ, ఐఐసిడి, ఐసాట్, ఐసార్, ఐఐటి జేఈ ఇంజనీరింగ్ సంబంధించినటువంటిది, ఐఎంయు సెట్, ఐపిఐ మ్యాట్ బిజినెస్ కి సంబంధించినటువంటి బిజినెస్ స్కూల్ జాయిన్ అవడానికి. నెక్స్ట్ నాటా, ఎన్సిహెచ్ఎంసిటి, ఎన్డిఏ, నీట్, నిఫ్ట్, కొన్ని విట్ ట్రిపుల్ అంటే యూనివర్సిటీస్ కూడా కొన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది ఒక విధానం. అంటే ఏంటి, త్రూ ఇంటర్మీడియట్ లోకి వెళ్ళి మీరు డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ కంప్లీట్ చేసుకుంటే జాబ్, దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఇంటర్మీడియట్ కి సంబంధించి. ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఏ గ్రూప్ చేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ వచ్చేసరికి పాలిటెక్నిక్ డిప్లొమా వచ్చేసరికి మీకు ఇది 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ ఈ పాలిటెక్నిక్ డిప్లొమా 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అందులో ఒకటి టెక్నికల్, అనేది వచ్చేసరికి నాన్ టెక్నికల్. ఈ నాన్ టెక్నికల్ లోకి వచ్చేసరికి ఇది ఏంటంటే పాలిటెక్నిక్ డిప్లొమా అనేది పాలీసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలీసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పాలీసెట్ ఎగ్జామ్ లో ర్యాంక్ ని బేస్ చేసుకుని కౌన్సిలింగ్ కి వెళ్ళి, ఓకే, ఈ యొక్క బ్రాంచెస్ లో మీరు ఏదో ఒక బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇంజనీరింగ్ డిప్లొమా అనేది చేయొచ్చు.
ఏరోనాటికల్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అప్పరల్ డిజైన్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫైర్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెక్నాలజీ, మెరైన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెకట్రానిక్స్, మైనింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ప్లాస్టిక్ టెక్నాలజీ, టూల్ అండ్ డై మేకింగ్, రబ్బర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ. తర్వాత ఇవి నాన్ టెక్నికల్కి వచ్చేసరికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కమర్షియల్ ప్రాక్టీస్, ఫుట్వేర్ టెక్నాలజీ, ఇంటీరియర్ డెకరేషన్, లైబ్రరీ సైన్స్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీసెస్. సో ఇవి డిప్లొమాకి సంబంధించి. అంటే ఇక్కడ మేజర్ ఏంటంటే 10th క్లాస్ అయిన వెంటనే మీరు ఈ పాలీసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. దాంట్లో ర్యాంక్ వస్తే ర్యాంక్ని బేస్ చేసుకుని మీకు నచ్చినటువంటి కాలేజెస్లో అడ్మిషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కీ రోల్ ఏంటి అంటే పాలీసెట్ ర్యాంక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మీరు 10th అయిన వెంటనే ఈ ర్యాంక్ అనేది గెయిన్ చేయాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీ యొక్క 10th క్లాస్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మాత్రమే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందాక ఒక విషయం మిస్ చేశాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీఆర్జేసి అనేటువంటి ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ కనుక మీరు ర్యాంక్ అనేది క్రాక్ చేస్తే మీకు 2 years పాటు ఇంటర్మీడియట్ హాస్టల్తో సహా ఫ్రీగా ఉంటుంది. అక్కడే ఈ ఐఐటి కానీ ఎంసెట్ కోచింగ్ కానీ అక్కడే ఇస్తారనమాట. ప్రజెంట్ దాని యొక్క నోటిఫికేషన్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పాలిటెక్నిక్ పాలీసెట్ నోటిఫికేషన్ కూడా రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే మన ఛానల్లో రెండింటికి సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది. మన ఛానల్లో పాలీసెట్ దాని గురించి కూడా ఒక పూర్తి అవగాహన అనేది మీకు కల్పించడం జరిగింది. సో ఇక్కడ ఈ పాలిటెక్నిక్ 3 years అయిపోయిన తర్వాత మీరు వెళ్తే జాబ్కి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మరలా యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ అనేది చేయొచ్చు. ఓకే, బీటెక్ అనేది మీరు చేయొచ్చు. బీటెక్ గనక జాయిన్ అయితే మీకు 3 years మాత్రమే ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ చదివి బీటెక్ చేయాలి అంటే 2 + 4 years. అదే పాలిటెక్నిక్ చదివి బీటెక్ చేయాలి అంటే అగైన్ 3 + 3 years. ఇక్కడ 6 years అవుతుంది, ఇక్కడ 6 years అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ నుంచి వెళ్తే మీరు ఐఐటీస్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదా ఎన్ఐటీస్లో బీటెక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే మీరు డిప్లొమా చేస్తే ఓన్లీ నార్మల్ ఏపీలో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఐఐటీస్లోను ఎన్ఐటీస్లోను మీరు చదవలేరు. ఓకే, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డిప్లొమా ద్వారా, పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా మీరు ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఇది సెకండ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ థర్డ్ ఆపర్చునిటీ ఏంటి అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది మెడికల్ మీద ఇంట్రెస్ట్ ఉంచి పారామెడికల్ డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తారు. ఆ పారామెడికల్ డిప్లొమా అంటే ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ ఇది చూడండి, హాస్పిటల్స్లోను, ల్యాబొరేటరీస్లోను, గవర్నమెంట్ సెక్టార్స్లో కొన్ని టెక్నికల్ పోస్ట్ అనేది ఉంటాయి. వాటికి సంబంధించి మీకు డిప్లొమా కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏంటి అంటే డార్క్ రూమ్ అసిస్టెంట్, డెంటల్ మెకానిక్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ ఇన్స్పెక్టరు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్ మేనేజ్మెంట్, మెడికల్ ఎక్స్రే టెక్నీషియన్, మౌల్డ్ కాస్టింగ్ టెక్నీషియన్, నర్సింగ్ ఎయిడ్ ట్రైనింగ్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, నెక్స్ట్ ఆప్థమాలజీ టెక్నీషియన్, ఓటీ ఆపరేషన్ థియేటర్ అటెండర్, ప్లాస్టర్ టెక్నీషియన్, శానిటరీ ఇన్స్పెక్టర్. సో వీటికి సంబంధించి ఇవన్నీ కూడా డిప్లొమో పారామెడికల్ డిపార్ట్మెంట్లో. సో ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే వీటిల్లో యొక్క వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి మెడికల్ ఫీల్డ్.
సో మీరు ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని మీరు డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క టెక్నీషియన్ జాబ్స్ లో ఉంటారన్నమాట. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఫోర్త్ ఆపర్చునిటీ ఇంకోటి ఏంటి అంటే ఇంకా ఈజియెస్ట్ వే అంటే ఇంటర్మీడియట్ చదవకుండా డిప్లొమా చదవకుండా ఇది ఏంటి అంటే ఐటీఐ కోర్సు. ఐటీఐ కోర్స్ వచ్చేసరికి మీకు 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. 2 ఇయర్స్ వీటిలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఐటీఐలో ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ అంటే సివిల్ ఇంజనీరింగ్ యొక్క డిజైన్స్ సంబంధించి, అటెండెంట్ ఆపరేటరు, ఆటోమొబైల్, ఐటీఐలో ఆటోమొబైల్, బిల్డింగ్ మెయింటెనెన్స్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డ్రాట్స్మెన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రో మెకానిక్, ఎలక్ట్రో ప్లేటరు, ఫైర్ మ్యాన్, ఫిట్టరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెకానిస్ట్, మెకానిక్ లెన్సర్ ప్రిజం గ్రైండింగ్, మెకానిక్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, మెకానిక్ మిషన్ టూల్స్, మెకానిక్ డీజిల్, మెకానిక్ ట్రాక్టర్, రిఫ్రిజరేషన్ టెక్నీషియన్, షీట్ మెటల్ వర్కరు, సోలార్ ఎనర్జీ టెక్నీషియన్, స్పిన్నింగ్ టెక్నీషియన్, సర్వేయరు, టూల్ అండ్ డై మేకింగ్, ట్యూమరు, వెజల్ నావిగేటరు, మెరైన్ ఇంజిన్ ఫిట్టరు. ఇవన్నీ కూడా ఐటీఐ. ఐటీఐలో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్. ఐటీఐలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఫీజు తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే రైల్వేస్ లో ఆర్ఆర్బికి సంబంధించి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇండస్ట్రీస్ లో కానీ ఈ యొక్క ఐటీఐ వాళ్ళు త్వరగా సెటిల్ అయిపోతారు. ఓకే, ఆర్ఆర్బిలోను ఇండస్ట్రీస్ లోను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈ ఐటీఐతో అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీటిల్లో అప్రెంటిస్షిప్ ఇస్తారు. ఓకే, బాబా అటామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బాబా అటామిక్ రీసెర్చ్, నెక్స్ట్ డిఆర్డిఓ, వీటిలో ఏంటి అంటే అలాంటి ఆర్గనైజేషన్స్ లో మీకు మిషనరీ ఎక్కువగా ఉంటుంది. ఆ మిషనరీకి ఆపరేటర్స్ రిపేర్స్ చేయడానికి కానీ వాటికి అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఐటీఐ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే మీరేంటి అంటే ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కంపెనీ ఇండస్ట్రీస్ లో జాయిన్ అయిన తర్వాత ఆ మిషనరీ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఐటీఐ తర్వాత మరలా మీరు డిప్లొమా చేయాలి లేదా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఐటీఐ తర్వాత మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ లోకి ఎంటర్ అవ్వచ్చు. డైరెక్ట్ సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే, అదొక ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వచ్చేసరికి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్ వచ్చేసేయాలి. కొన్ని స్పెషల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. అదేంటంటే మీ యొక్క లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ అని బేస్ చేసుకుంది. ఇప్పుడు 3D యానిమేషన్ అంటే గ్రాఫిక్స్. ఓకే, గ్రాఫిక్స్ సంబంధించి మీరు ఎగ్జాంపుల్స్ చూసే ఉంటారు మూవీస్ లో గ్రాఫిక్స్ అనేది. ఒకటి వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. మీ 10th క్లాస్ అయిపోతే ఆ యానిమేషన్ ప్యాకేజ్ అనేది మీరు కనుక నేర్చుకున్నట్లయితే వండర్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏంటి అంటే మీ యొక్క స్కిల్ అండ్ టాలెంట్ దీన్ని బేస్ చేసుకునే మీరు ఈ కోర్సెస్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఎయిర్ టికెటింగ్. ఓకే, ఎయిర్ టికెటింగ్ అంటే ఈ యొక్క ఏరోప్లేన్స్ అంటే మీకు టికెట్ బుకింగ్ ఇవి ఉంటాయి అనమాట, ఎయిర్ టికెటింగ్ అని చెప్పి. ఓకే, అదొకటి. అపరల్ టెక్నాలజీ, బ్యూటీ కల్చరు, క్యాటరింగ్ అండ్ టెక్నాలజీ, కాస్మోటాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా స్పెషల్ కోర్సెస్. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఉంటుంది. వాటి మీద కూడా జాబ్స్ అనేవి ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఫుట్వేర్ టెక్నాలజీ, గ్రాఫిక్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ లో చాలా మంది వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ లెదర్ టెక్నాలజీ, మాంటిసరీ ట్రైనింగ్, ప్లే కేర్ మేనేజ్మెంట్, ఫోటోగ్రఫీ, టాయ్ మేకింగ్. సో ఇలాంటి స్పెషల్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది మనం తర్వాత ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం. బట్ మీ యొక్క ఐడియాలజీ వీటిలో ఏమైనా సెట్ అయితే కనుక మీరు దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి. కొంతమంది లేడీస్ వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ, ఖాళీగా ఉన్నటువంటి అదర్ కోర్సెస్ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, కొంతమంది బ్యూటీ కల్చర్
నెక్స్ట్ ఫ్యాషన్ డిజైన్లో కానీ, నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్లో కానీ వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, కాస్మెటాలజీలో కానీ, ఓకే, మేకప్కి సంబంధించినటువంటి ఇవి బ్యూటీ కల్చర్, వీటిలో కూడా మనం జాబ్ ఆపర్చునిటీస్ కానీ, నెక్స్ట్ సెల్ఫ్గా ఓన్గానే మనం బిజినెస్ కూడా రన్ చేయొచ్చు అనమాట. ఓకే, దానికి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అదొక థింగ్. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే మీరు పైన చెప్పినటువంటి మ్యాక్సిమం ఒక ఇంజనీరింగ్ తప్ప మిగతా అన్నీ కూడా మనం కాలేజ్కి వెళ్లకుండా చదవచ్చు. కాకపోతే ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కొన్ని కంపెనీస్ అంటే కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని గవర్నమెంట్స్ అయితే అన్ని యాక్సెప్ట్ చేస్తాయి. కానీ కొన్నిటిని మాత్రం ఇది టెక్నికల్ అన్ని కోర్సెస్ మనం చదవలేం. ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కొన్ని కోర్సెస్ మాత్రమే. మేజర్ గా వచ్చేసరికి ఇగ్నో, ఓకే, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, నెక్స్ట్ బా ఆ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ లేబర్ లాస్, మాస్ కమ్యూనికేషన్, సేల్స్ అండ్ మార్కెట్ మేనేజ్మెంట్, ఫ్రూట్ ప్రొడక్షన్, హోటల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటి అంటే మీరు యంగ్ లో ఉన్నారు కాబట్టి మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోయి మీకు అడ్మిషన్ తీసుకుని అది చేయటం బెటర్. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే చాలా ఏజ్ అయ్యి వాళ్ళు కాలేజీకి వెళ్ళలేరు, ప్రిపేర్ అవ్వలేరు, వాళ్ళ సంపాదన సంపాదించుకోవడానికి టైం ఉండదు, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి ప్రిఫరబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th అయిపోయిన తర్వాత కొన్ని అప్రెంటిషిప్స్ ఉంటాయండి. డైరెక్ట్ అప్రెంటిషిప్స్, సపోజ్ మీకు బస్ ఇది టొయోటా టెక్నికల్ ట్రైనింగ్, వాక్స్ వ్యాగన్ అకాడమీ, లేదు అంటే కొన్ని ఆర్ఆర్బిలో కూడా మీకు కొన్ని అప్రెంటిషిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో అప్రెంటిషిప్ లో జాయిన్ అయ్యి దాని నుంచి మనం జాబ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. అలా అప్రెంటిషిప్ ఓన్లీ 10th క్లాస్ తో అప్రెంటిషిప్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనకు చాలా ఉంది. నెక్స్ట్ అలానే ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత మళ్ళా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఇక్కడ రైల్వే జాబ్స్ ఉంటాయి, డిఫెన్స్ జాబ్స్ ఉంటాయి 10th క్లాస్ తో. ఇప్పుడు కొన్ని వీటికి ఇంటర్మీడియట్ వాటి అప్గ్రేడ్ చేసాడు. అది మీరు ఒకసారి మీరు తీసుకునేటువంటి దాన్ని బే చేసుకుని కొంత అప్గ్రేడ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ, లోయర్ డివిజనల్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అంటే టైపింగ్, నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, టికెట్ ఎగ్జామినర్, టికెట్ క్లర్క్, ట్రైన్ క్లర్క్. నెక్స్ట్ డిఫెన్స్ కూడా వెళ్ళొచ్చు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ డిఫెన్స్ లోకి వెళ్ళొచ్చు. ఏది సోల్జర్ క్లర్క్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ టెక్నికల్ పోస్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ అక్కడే డిఫెన్స్ కాలేజెస్ లోనే డైరెక్ట్ గా జాయిన్ అయిపోయి వాళ్ళు బీటెక్ చేయొచ్చు. చాలా టెక్నికల్ ఉంటాయి. సోల్జర్ ట్రేడ్స్ మ్యాన్, ఇలా డిఫరెంట్ 10th క్లాస్ తో గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ ఆపర్చునిటీస్. అయితే ఒకటి ఇక్కడ కీ రోల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ ఇంట్రెస్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్లస్ ఫైనాన్షియల్ పొజిషన్, మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత జాబ్ లోకి జాయిన్ అవ్వాలి, ఓకే, అది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని బట్టి నేను ఇచ్చేటువంటి సలహా, నేను అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది మీరు అంటే ఇంటర్మీడియట్ నుంచి హైలీ మీకు ఆ ఒక ఫ్యాషన్ అనేది ఉంటే, ఇంజనీరింగ్ మీద ప్యాషన్ అనేది ఉంటే ఇంటర్మీడియట్ నుంచి ఐఐటీస్ లో సీట్ సంపాదించడం. లేదు అనుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమా, తక్కువ ఖర్చు, ఇంటి దగ్గర నుండి చదువుకోవచ్చు. నెక్స్ట్ మీరు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ కైనా వెళ్ళిపోవచ్చు, లేదా బీటెక్ కైనా జాయిన్ అవ్వచ్చు. ఈ రెండు నాకు వద్దు, మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, ఓకే, టెక్నికల్ గా ఉంటాయి అనుకుంటే పారామెడికల్ డిప్లొమా ఆర్ ఐటీఐ వీటిలోకి వెళ్తాం. ఓకే, సో మై బెస్ట్ చాయిస్ ఈస్ ఇంటర్మీడియట్ ఆర్ పాలిటెక్నిక్ ప్రజెంట్ ఉన్నది. ఇక రిమైనింగ్ వచ్చేసరికి మీ యొక్క చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీ యొక్క పొజిషన్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో ఇవి ఈ వీడియోలో. మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఏదన్నా గైడెన్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే
మన యొక్క ఛానల్ మీరు చూసినట్లయితే ఇన్ ఎంసెట్కి సంబంధించి, పాలిటెక్నిక్కి సంబంధించి, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఈ సెట్కి సంబంధించినటువంటి వీడియోస్ మన యొక్క ఛానల్లో చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.